1000 కోట్ల రూపాయలు బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు పెడతాకే మనం ఈనాడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మనం డిసైడ్ అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి బీసీలపై తెలుగుదేశం పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటని. సార్ ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం పెట్టినంతగా 2026-27లో బీసీల సంక్షేమం కోసం 52,000 కోట్లు కేటాయింపు చేసి ఖర్చు చేస్తున్నాం సార్. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇది ప్రస్తుత కేబినెట్ లో కూడా 8 మంది బీసీల ముఖ్య శాఖల మంత్రులుగా కొనసాగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికి బీసీలపై ఉన్న మమకారం. స్పీకర్ గా బీసీగా అయ్యన్న పాత్రగానే కూడా మనం అవకాశం కల్పించి బీసీలను ఉప ముఖ్యమంత్రులుగా కూడా చేసిన రోజులు మీరు అందరికీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను సార్. రెండోది టీడీపీ కల్పించిన అవకాశాల వల్లే ఆ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ రోజు బీసీలకు సంబంధించిన నాయకులు ఎదిగారంటే అందుకే మీరు ఒకసారి చూడండి సార్. రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఏ పార్టీలో ఉన్నా బీసీల పార్టీ అనే ముద్ర వేసుకున్న ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఒక్క మన తెలుగుదేశం పార్టీ అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి సార్. ఎందుకంటే సార్ ఇక్కడ మనం ఏదో రామచంద్ర యాదవ్ గారినో లేదంటే అంటే రామచంద్ర యాదవ్ గారు ఈ మధ్యన కొద్దిగా నాకు అక్కడక్కడ మీడియాలో కనబడుతున్నారు కానీ గతంలో కూడా రామచంద్ర యాదవ్ గారు తీసుకుంటే అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు ఏదో కనబడి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇప్పుడు కొద్దిగా యాక్టివ్ అయ్యారు. ఓకే, తప్పేం లేదు. రామచంద్ర యాదవ్ గారు ఒక మంచి ఆలోచనతో ఎవరిని వెళ్ళినా సరే మనం కాదని చెప్పం సార్. రెండోది ఇంకోటి ఏంటంటే మీకు గుర్తుందో లేదో ఆనాడు పొంగనూరులో వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కానీ లేకపోతే వైసీపీకి సంబంధించిన అధికారులు ఉండేటప్పుడు రామచంద్ర యాదవ్ గారి ఇంటిపైకి వెళ్ళి ధ్వంసం చేసి కార్లు ధ్వంసం చేసేటప్పుడు ఆనాడు రామచంద్ర యాదవ్ గారిని ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ తీసుకొని తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా పొంగనూరులో కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే విధంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ రామచంద్ర యాదవ్ గారు వెనకాల వెరీ గుడ్. రామ్మోహన్ రావు గారు ఒకటి రామ్మోహన్ గారు ఒక మంచి అంశం మాట్లాడారు. మీరు రామచంద్ర యాదవ్ గారి మీద ఇంటి మీద దాడి చేసినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఆయన ఏమని, రామచంద్ర యాదవ్ లాంటి ఎదుగుతున్నటువంటి ఒక బీసీ నాయకుడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ ముక్కలు దాడులు చేశాయి, అక్రమ కేసులు పెట్టాయి, బీసీలను ఎదగకుండా అడ్డుకుంటున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వైట్ పేపర్ని రిలీజ్ చేసే సందర్భంలో ఆయన మాట్లాడారు. నాకు కూడా గుర్తుంది, పొంగనూరులో ఎన్నికలకు సంబంధించినటువంటి సభకు వచ్చిన సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీసీ యువకుడు, ఎదుగుతున్నటువంటి నాయకుడు అని చెప్పినటువంటి రామచంద్ర యాదవ్ మీద దాదాపు 10 నుంచి 15 కేసులు మీరు పెట్టినటువంటి పరిస్థితి, అక్రమ కేసులు అని చెప్పేసి వాళ్ళు కూడా వాదిస్తున్నారు. ఏంటి అంటే ఒక వైజాగ్లో ఒక హోటల్లో నుంచి బయటకు వచ్చిన దానికి అక్కడ ఒక 2 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి, అంటే నాకున్నటువంటి సమాచారం మేరకు. మరి